నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుల్జార్ మసీదు షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన నిర్వహించిన రావి యలవర్తి పిన్నమనేని బాబ్జీలు మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం పాటుపడుతుందంటూ వెల్లడి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వామపక్ష నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించే వరకు పోరాడతామంటూ వెల్లడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆర్టీసీ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు గుడివాడ ఆర్టీసీ డిపో వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన గుడివాడ మేదర్ బజార్లో గుల్జార్ మసీదు యొక్క షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపనను మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావి యలవర్తి మరియు పిన్నమనేని బాబ్జీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారానే రాష్ట్రంలో మైనార్టీల అభ్యున్నతి జరుగుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు ఉద్ఘాటించారు. గుడివాడ పట్టణం మేదర్ బజార్లో 75 లక్షల ప్రభుత్వ రివాల్వింగ్ ఫండ్తో నూతనంగా నిర్మిస్తున్న గుల్జార్ చౌక్ మసీద్ కాంప్లెక్స్ను టీడీపీ ఇన్ఛార్జ్ రావి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ వారసుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మైనార్టీల అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేనని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రావి యలవర్తి బాబ్జీలను మసీదు కమిటీ సభ్యులు గజమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు షేక్ ఇబ్రహీం, కార్యదర్శి మహమ్మద్ అబు, మైనార్టీ నాయకులు అబ్దుల్ బారీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మైనార్టీస్కి ఏదైనా ఎప్పుడైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ముద్ర ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు కాడి నుంచి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా కార్యక్రమాలు చేశాం. షాదీఖానాకి ఇప్పటికే ₹1 కోటి రెనోవేషన్ స్టార్ట్ చేశాం. అదే మసీదు కూడా ఇది రివాల్వింగ్ ఫండ్ కింద ఆ రోజు అంత నిధులు 75 లక్షలు ఇచ్చే అవకాశాలు లేవంటే మేము మళ్ళీ కట్టేసుకుంటాం. వచ్చిన ఆదాయం ద్వారా ఎందుకు ముఖ్యంగా మా ఉద్దేశం కూడా మీ సంపద పెంచాలి, మసీదు యొక్క సంపద పెంచడానికి ప్రయత్నం చేశాం. ఎందుకంటే ప్రతిసారి అందరిని వెళ్ళి ఫండ్స్ మొబిలైజ్ చేసుకునే దానికంటే మీ యొక్క ఆస్తితో రెవెన్యూ మీరే జనరేట్ చేసుకుని మసీదు అభివృద్ధికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దాని ఉద్దేశంతోనే రివాల్వింగ్ ఫండ్ కోసమే అందరూ కూడా సాటిస్ఫై మంజూరు చేసుకొచ్చాం. అందరూ కూడా సకాలంలో రెంట్స్ పే చేసి మసీదు అభివృద్ధి జరిగే విధంగా, మీ కమిటీ అభివృద్ధి జరిగే విధంగా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఏ ప్రభుత్వంలో ఉన్న గతంలో చూసుకోండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. బడ్జెట్ ఎంత కేటాయింపులు జరిగి ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఒకసారి ఆలోచన చేయాలి. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో కనీమిని ఎరగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు కానీ, ఖర్చు పెడతాం కానీ, వాళ్ళ ఇందాక అబు చెప్పినప్పుడు వాళ్ళ ఈ ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్ళి చదువుకునే అవకాశాలు చంద్రబాబు నాయుడు కల్పించారు. ఇది ఒక చరిత్ర. ఇది ఇవన్నీ కూడా ఆలోచించేయండి. ఏ నాయకత్వంలో అయితే మైనార్టీస్కి న్యాయం జరుగుద్దో, ఏ ప్రభుత్వాలు అయితే మన ప్రాంతాలను అభివృద్ధి చెందుతాయి, అటువంటి నాయకత్వానికి అండగా ఉండి ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇవాళ చాలా నష్టపోయాం మనం మైనార్టీస్. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఒక అసమర్థికి ఓటేసి గెలిపిస్తున్నాం. 15 సంవత్సరాలు చాలా నష్టపోయాం. ఈ 15 సంవత్సరాలు కూడా మనం ఒక 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయి పని ఈరోజు కేవలం 4.5 సంవత్సరాల్లో బ్రహ్మాండం కార్యక్రమాలు చేశాం. ఇవాళ రాజధాని మన పక్కన ఉంది, దాని ఫలితాలు కూడా మనకు అందుతాయి. అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి నాయకుడిని మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది మైనార్టీస్కి అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. ఈరోజు గుల్జార్ చౌక్ మసీద్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చాలా సంతోషం. ఇది చాలా షాపుల మీద పేదలు అనేక మంది బతికేటటువంటి షాపులు. ఇవి గతంలో లోయింగ్ అయిపోయి వర్షం పడితే నీళ్ళన్నీ కొట్టులోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ నిర్మాణం చేయాలనేది ఒక సంకల్పం చేసినప్పుడు తప్పనిసరిగా ఈ షాపుల్లో ఉన్నటువంటి పాతవారికే మళ్ళీ ఈ షాపులు ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం తీసుకుని తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వడానికే అరేంజ్ చేశాం. అలా అయితేనే ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేద్దామని కూడా మేము రావి వెంకటేశ్వరరావు ముందే అన్నాం. దానికి అనుగుణంగానే మా నాయకులు కూడా నడిచారు. దాని తరిమిలా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ముస్లిం సోదరులందరినీ కూడా ఐక్యం చేసి ఇది తప్పు, మన ఆపద్దు,
ఎందుకంటే ఆల్రెడీ 33 మందిని 27 మందిని ఖాళీ చేయించాం మనం ఇక్కడ. వాళ్ళు మన మాట నమ్మి షాపులు ఖాళీ చేశారు. ఈరోజు మనం ఇది కట్టకపోతే వాళ్ళందరూ రోడ్డును పడతారు, ఇది ధర్మం కాదని చెప్పి అందరినీ కూడా ఒప్పించి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తాం జరిగింది. నాకు తెలిసి 10-15 రోజుల్లోనే స్లాబ్ పడిపోద్ది దీనికి. కాబట్టి అట్లాగే ఇవాళ గుడివాడ పట్టణం విషయం తీసుకుంటే ముస్లిం మైనారిటీ సోదరులకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కార్యక్రమం మరి ఈరోజు 75 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కానీ, రేపు లేకపోతే షాదీఖానా 1 కోటి రూపాయలతో ఏసీ కళ్యాణ మండపం కట్టడం కానీ, ఇవన్నీ ముస్లిం సోదరులకి ఒక భరోసాని ఇవ్వటం ప్రభుత్వం. వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలి. మీకు కూడా కొన్ని ఆస్తి ఇప్పుడు చెప్పుకుంటాక ముస్లిం సోదరులు ఈ ఆస్తి మాది అని చెప్పడానికి ఏముంది? గుడివాడలో ఉందా? లేదు. రేపు చెప్పడానికి ఉంది, ఈ షాపింగ్ కాంప్లెక్స్ మాది, ఈ షాదీఖానా 2 కోట్లు పెట్టి నిర్మాణం చేసాం, ఇది మాది అని చెప్పడానికి ముస్లిం సోదరులకి ఒక ఆస్తిని ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం. ఒక పక్కన మేఘా మసీదుకి కానీ, షాహీ మసీదుకి కానీ, గుల్జార్ చౌక్ మసీదుకి కానీ కబర్స్థాన్లు నిర్మాణం చేయడానికి, దానికి గోడలు నిర్మాణం చేయడానికి డబ్బులు ఇచ్చాం. ఈరోజు మేఘా మసీదులు అయితే ఎవరు పడితే ఇప్పుడు ముస్లింలకి అతి పవిత్రమైనది కబర్స్థానం. ఆ ప్రాంతంలో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ప్రహరీ కూడా నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. ఇది మీ ఆస్తి, మీరందరూ కాపాడుకోండి. ఎవరు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే సర్దుకుని మీ పెద్దల ద్వారా వాటిని పరిష్కారం చేసుకోండి. కానీ చిన్న చిన్న మనస్పర్ధలకు పోయి మనకి ముస్లిం మైనారిటీ సోదరులకు వచ్చేటటువంటి 1 కోటి 2 కోట్ల రూపాయల ఆస్తిని మీరు పాడు చేసుకోవద్దని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ముస్లిం మైనారిటీ సోదరులకి ఏదైనా మంచి జరిగిందంటే అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది. గుడివాడలో ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులకి బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మరలా తెలుగుదేశం హయాంలో రావి వెంకటేశ్వర నాయకత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి కృషి చేసి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. గుల్జార్ చౌక్ మసీదు సంబంధించినటువంటి ఈ షాపులన్నీ కూడా ఏవైతే ఇంతకుముందు ఉన్నటువంటి 32 షాపులు ఉన్నాయో మళ్ళీ కూడా వారికే కేటాయిస్తూ ఇదంతా కూడా పక్కాగా స్లాబ్ వేసి షాపులు చక్కగా రెనోవేట్ చేసుకుని అందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని 75 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ద్వారా శాంక్షన్ చేయించి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటాం. అట్లాగే మైనార్టీలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, ఏదైనా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏది కావాలన్నా కూడా చేస్తూ ఉన్నాడు. ఆయన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేస్తున్న సేవకి అందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ అభివృద్ధి అంతా, ఇక్కడ జరిగే అభివృద్ధి అంతా టీడీపీ గవర్నమెంట్లోనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది బజార్లో మసీద్ అంటే ఏ పేటకి ఆ పేట చూసుకుంటాం విధాయకం. ఇక్కడ బజార్కి వచ్చేటప్పటికి ఎవరు పట్టించుకుంటలా దీని గురించి. అప్పట్లో రావి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో మనం ఇప్పుడు సీఎం చంద్రబాబు గారే ఉండారు. అప్పుడు కూడా రావి వెంకటేశ్వరరావు గారిని పిలుచుకెళ్ళి మేము అడగగానే 7 లక్షల డబ్బులు శాంక్షన్ చేశారు. గుడివాడలో టీడీపీ పార్టీ తప్ప ఏ పార్టీ వాళ్ళు ఏమీ మైనార్టీలకి చేయలేదు. ఎందుకంటే నేను ఈ మాట అనేది మైనార్టీల సమస్య కాబట్టి మైనార్టీల గురించే మాట్లాడుతున్నాను, వేరేగా మీరేమనుకోకూడదు. స్థానిక ఈరోజు గుడివాడ పట్టణంలో స్థానిక మేదర్ బజార్ సందులో మరి ఈ శంకుస్థాపన ఈరోజు కొంత ఆలస్యంగా జరిగింది. ఈ గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుండి ఈ యొక్క నిధుల కోసం మనం తీవ్రంగా ప్రయత్నం చేశాం. రావి వెంకటేశ్వర గారు కూడా పలుమార్లు హైదరాబాదులో స్టేట్ ఆఫ్ బోర్డు ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు. ఆయన వచ్చి ఇక్కడ దీనికి నిధులు కేటాయించాలి, దీన్ని ముస్లిమ్స్కి ఈ యొక్క సెంటర్లో అంటే ముస్లిమ్స్ ఏరియాలో ఉండడం వేరు, ఈ యొక్క సెంటర్లో ఈ యొక్క ఆస్తిని వీళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏదో 4-5 లక్షలు 10 లక్షల దాకా ఇస్తామని చెప్తే 10 లక్షలు సరిపోవు, దాదాపు 1 కోటి రూపాయల వరకు కావాల్సి వస్తే అని చెప్పంటే వాళ్ళు రివాల్వింగ్ ఫండ్కి ఇస్తామన్నారు. రివాల్వింగ్ ఫండ్కి అయినా పర్లా వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ తిరిగి మీకు మరి రివాల్వింగ్ ఫండ్ అంటే అప్పుగా ఇస్తామన్నారు 75 లక్షలు. ఆ 75 లక్షలు అప్పుగా ఇవ్వండి, మళ్ళీ దాన్ని మేము తిరిగి కట్టించి ఏర్పాటు చేస్తామని ఆయన కూడా మాట్లాడి సీఓ గారిని కూడా తీసుకొస్తే చైర్మన్ గారు రావి వెంకటేశ్వర గారు కూడా మాట్లాడారు. దీనికి కాంపౌండ్ వాళ్ళు 7 లక్షలు మున్సిపాలిటీ తరఫున చైర్మన్ గారు ఇచ్చారు, 75 లక్షల రూపాయలు
రివాల్వింగ్ ఫండ్ మంజూరైంది. అంజుమన్ని 35 లక్షల రూపాయలు పెట్టి చాలా అత్యద్భుతమైన భవనంగా తీర్చిదిద్దాం. త్వరలో షాదీఖానా కూడా దాదాపు 96 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయి. దానికోసం కూడా మన మైనార్టీ మంత్రి ఫరూక్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. పెద్దలు రాయంటేశ్వరరావు గారు, అల్బర్త్ గారు, బాబ్జీ గారు అందరూ 96 లక్షల రూపాయలు కూడా రాయంటేశ్వరరావు గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి రాయంటేశ్వరరావు గారు, అల్బర్త్ శ్రీనివాసరావు గారు కూడా ఒక లెటర్ని ఇచ్చారు. గుడివాడ వెనకబడిపోయింది, షాదీఖానా పరిస్థితి బాగోలేదు, దీన్ని అభివృద్ధి పరచండి, దీనికి ₹1 కోటి నిధులు ఇవ్వండి వాళ్ళు ఇచ్చిన సిఫారసు లెటరు రాయంటేశ్వర గారిని అంటపెట్టుకుని దానికి సీఎం గారు సంతకం పెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విభజన హక్కులను కల్పిస్తామని నమ్మబలికి వంచిన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా గుడివాడ వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని నమ్మబలికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్ బాబులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను వామపక్ష నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీపీ మరియు గూడపాటి ప్రకాష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి విభజన హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ప్రధానమంత్రి విభజన హామీలను ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ చాలని 4.5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఆ నెపాన్ని తోసే ప్రయత్నం చేస్తోందని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మల్ని తగలబెట్టమని పిలిపించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను, అట్లాగే విభజన హామీలు అమలు చేస్తానని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధానమంత్రి ఈరోజు విభజన హామీలు ఇవ్వడం కుదరదు, అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఆయన పదే పార్లమెంట్కి తప్పుదారి పట్టించిన పరిస్థితి ఈరోజు జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. అందులో భాగంగానే 4.5 సంవత్సరాలు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం కూడా విభజన హామీలు అక్కర్లేదు, మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ సాల్వ్ అనే పద్ధతిలో తెలుగుదేశం కూడా వ్యవహరించింది. కాబట్టి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు, కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని ఏమీ చేయని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ దిష్టి బొమ్మల్ని తగలవేసి నిరసన తెలియజేయమని ఈరోజు పార్టీ ఇచ్చిన కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నెహ్రూ చౌక్లో ఈ దిష్టి బొమ్మ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రత్యేక హోదా విభజన హామీల్లో జరిగిన ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులు కూడా ఎత్తేస్తామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయినా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యంగా ఈరోజు ప్రధాన పార్టీలు ఒక పక్కన తెలుగుదేశం అయితే అసెంబ్లీలో నిరసన తెలియజేసే పరిస్థితి, రెండో పక్కన వైసీపీ అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలకి అందరూ మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన రాష్ట్రాన్ని మోసం చేసి 4.5 సంవత్సరాలైనా మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు. మొన్నటిదాకా జతకట్టిన తెలుగుదేశం కూడా మొన్న యూటర్న్ తీసిన బీజేపీ మీద ప్రత్యేక హోదాయే కావాలి, మాకు ప్యాకేజ్ వద్దు అని ద్వారంలో వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర కమిటీలు పిలుపు మేరకు ఈ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతుండగా చివరి బడ్జెట్ దానికి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు గుడివాడలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి వచ్చిన మీ అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సన్నాహంగా గుడివాడ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం దిగిరాకుంటే ఆర్టీసీలో సమ్మె తప్పదని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కేఎస్ రావు హెచ్చరించారు.
ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో రహదారిపై మానవహారంగా ఏర్పడి కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రావు మాట్లాడుతూ సంస్థ ఆదాయం పెరిగినా కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై ప్రభుత్వం తీరు మారకుంటే తీవ్రస్థాయిలో సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం, గోపీచంద్, వాణి తదితరులు పాల్గొన్నారు. 6/2/2019 నుంచి జరగబోయే నిరవధిక సమ్మెకు సన్నాహకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని డిపోల వద్ద మానవ హారం చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో 50 మంది కార్మికులు సహకారం అందించినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే 1/4/2017 నుంచి ఆర్టీసీలో వేతన సవరణ జరగాలండి. ఇప్పటికీ 22 నెలలు గడిచినా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ విధమైన స్పందన లేకుండా చాలా అలసత్వం వస్తుంది. దీనికి నిదర్శనగా అనేక పోరాటాలు చేస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇప్పటికైనా స్పందించకపోతే రేపు అన్ని కార్మిక సంఘాలతో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అఖిలపక్ష సమావేశం, అలాగే బైక్ ర్యాలీ అండి. ఆదివారం నాడు మళ్ళీ బైక్ ర్యాలీలు, 4వ తారీఖున మహాధర్ణ, అలాగే 6వ తారీఖు నుంచి మొదటి సర్వీస్ నుంచి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా రిలే నిరాదీక్ష నిమిత్తం బస్సులను ఆర్టీసీ రథచక్రం అంతటితో ఆగిపోతుంది. ఇప్పటికైనా స్పందించి అనేక మంది ప్రజానికం సామాన్య ప్రజలు కూడా తక్కువ ఛార్జీతో నడపడానికి ఆర్టీసీ కార్మికులు నిరంతరం ఎండనక వాననక రేంపగలు కష్టపడి సామాన్య కార్మికుడికి మరియు సామాన్య ప్రజానికానికి ఎంతో సేవ చేస్తూ నిరంతరం కష్టపడుతున్న కార్మికులను కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా ఏదైతే అందరికీ అన్ని రకాల వరాలు ఇస్తున్నారో ఆర్టీసీ కార్మికులకు కూడా తన వంతు బాధ్యతగా స్వీకరించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి మరియు 50 మంది కార్మికులందరికీ. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు నవనిర్మాణ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుడివాడ రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో రాడ్ బిల్డింగ్ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, కార్మికుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సుందరయ్య, కార్మిక సంఘ నాయకులు సుబ్బారావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ, టీడీపీ నాయకులు దింట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలు సంతోషంగా చెప్పి చాలా ప్రోగ్రాం తీసుకుంటారు. ప్రధానంగా వైద్య రంగంలో కూడా ఉచితంగా టెస్టుల కార్యం ఉన్నాయి. బ్రహ్మాండమైన కార్యక్రమం చంద్రులు వాళ్ళ అంత పెద్ద భరోసాకి వేరే ఏ ఇన్సూరెన్స్ లేదు. నేను ప్రమాదవశాత్తు చనిపోయి జరిగింది 5 లక్షల రూపాయలు. పాక్షికంగా వికలాంగులైతే 2.5 లక్షల కింద ఇవన్నీ అటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ కార్యక్రమం లేదు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం కానీ ఏ కంపెనీలు కానీ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఇటువంటి నియోజకవర్గంలో చాలామంది నిరుపేదలకి సద్వినియోగం చేస్తున్నారు. ఆ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో కేవలం మీరు 5 రూపాయలు మాత్రమే జమ చేయాలి. ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి? చాలామంది అవగాహన లేక రూపాయలు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా టెస్ట్ చేస్తారు. వాళ్ళ
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యార్థులకు ఇస్తున్నారు, స్కాలర్షిప్ ఇస్తున్నారు. వారి ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉపాధ్యాయులు అందిస్తున్నారు. వాళ్ళ కార్పొరేట్ స్కూల్స్తో పాటు వాళ్ళు ప్రభుత్వ పాఠశాల పనిచేస్తారు. ఇది కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ పేదలకు నిర్మూలన ప్రధానమైన అంశం మన భారతదేశంలో. కొత్తగా వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని మీద ఇష్టపెట్టుకుంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కృషి వలన పేదరిక నిర్మూలన ఏ విధంగా జరుగుతుంది అందరి కోసం వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మన రాష్ట్రంలో భారీ ఎత్తున పెరిగింది. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. మీకు వాళ్ళకి రాజధానిలో కానివ్వండి, వాళ్ళు మన గుడివాడ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో బ్రహ్మాండంగా కట్టడాలు కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పెరగడం, రోడ్లు కానీ, బిల్డింగ్ కానీ, హౌసింగ్ వాళ్ళు 10,000 మంది కట్టడాలు నిర్వహించడానికి మీ అసోసియేషన్ సభ్యులందరూ ఇక్కడ ఏర్పాటు అవడం చాలా సంతోషం. ఏదైనా వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది కాబట్టి వ్యక్తులుగా పోరాటం చేయడం కన్నా వ్యవస్థలో అందరూ కలిసిమెలిసి సంఘటితంగా ఒక అసోసియేషన్గా ఏర్పడి మన యొక్క మంచి చెడులతో పాటు సమాజం యొక్క సేవలో పాల్గొన్నప్పుడు మనకు తప్పనిసరిగా మంచి పేరు లభిస్తుంది ఆ అసోసియేషన్లో ఉన్న సభ్యులకు కానీ ఆ అసోసియేషన్కి కానీ. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు ఒక సంఘటిత శక్తిగా అసోసియేషన్గా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించేదానికి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యదర్శి గారిని, అట్లాగే ఇతర మెంబర్సు, సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి రాడ్ బెండింగ్ సంబంధించినటువంటి సోదరులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా ఈ అసోసియేషన్కి ఎప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఇవాళ అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా రాడ్ బెండింగ్ పని చేసుకుంటూ రోజు వారానక ఎండనక మీరు ఇవాళ బిల్డింగ్ పనుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో చాలా కష్టమైన పని. ఇవాళ ఇటువంటి పని మీరందరికీ కూడా మీ యొక్క శ్రమని, మీ యొక్క దీన్ని గుర్తించి ప్రభుత్వాలు చాలా చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఏ బిల్డింగ్ కట్టినా, ఏ ఒక్కరు కట్టినా కూడా 1% బిల్డింగ్ సెస్ ద్వారా వసూలు చేసి అది చాలా పెద్ద అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్గా ఉంది. దాని మీద చాలా రకరకాలైనటువంటి ఇంత సుబ్బారావు చెబుతున్నట్టు ఆ మధ్య మీరు నిరాహార దీక్షలు కూడా, నిరసన దీక్షలు కూడా తెలియజేశారు గవర్నమెంట్కి. మీ దానివల్ల వచ్చే ఫండ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీకు గవర్నమెంట్ మీకు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు, మీకు ఇస్తున్నటువంటి కొన్ని ఫండ్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్తా ఉన్నారు. కార్డులు రెన్యూవల్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రెన్యూవల్ చేసుకుంటేనే మీకు అవన్నీ కూడా వస్తాయని మీ నాయకులు అడిగి వాటిలో ఏ రకంగా మనం గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవచ్చు, ఏ రకంగా దానివల్ల ఏంటంటే పిల్లలు చదువులు అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా తెలుసుకుంటే వాటిని ఏ విధంగా మనం తెచ్చుకోవచ్చు అనే కార్యక్రమాలు చాలామందికి తెలవగా మీరు ఆ కార్డు రెన్యూవల్ చేసుకోక ఇవన్నీ కూడా మీరు చేసుకోలేకపోతున్నారు. ఇవాళ చాలా సంతోషం. ఇవాళ యూనియన్ తరఫున శ్యామ్ గారు వీళ్ళంతా కూడా ఇవాళ మీకు వైద్య పరీక్ష నిమిత్తం కళ్ళది, రక్త పరీక్షలు ఏదైతే ఉందో ఈ 2 కార్యక్రమాన్ని ఇవాళ 1వ తారీఖు ప్రతి నెల కూడా 1వ తారీఖు మీకు సెలవు దినం. ఇదన్నీ కూడా చేపిస్తున్నటువంటి మీ యూనియన్ సభ్యులకు, మీ యూనియన్ నాయకులకి, మీ అందరికీ కూడా చక్కటి కార్యక్రమాలను చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మీరందరూ ఇక్కడ సమావేశానికి కావడం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం, భవన నిర్మాణం సంబంధించిన రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఫ్రీ క్యాంప్ కలెక్ట్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం హెల్త్ చెకప్ ఎప్పుడూ చేయించుకోవడం చాలా ఉత్తమం. అలాంటిది మీ అసోసియేషన్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. భవనం నిర్మించాలంటే మీరు ఒక వెనుముక లాంటి వాడు, ఎందుకంటే మీ రాడ్ బెండింగ్ వల్లే ఆ భవనం నిలబడుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈ తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత అందరూ ఉపయోగించుకొని సేవలు ఉపయోగించుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మెడికల్ క్యాంప్స్ ద్వారా సమస్యలని పరిశీలించుకోవడం, అలాగే ఈ రోజున
ప్రభుత్వం కూడా మీకోసం జనన బీమా ద్వారా అలాగే ఇంకా కూడా ఆరోగ్యకరమైన పథకాలు చాలా ఉన్నాయి. ఈ చదివేటువంటి మీతో పనిచేసినటువంటి పథకాలు అవన్నీ కూడా తెలుసుకుని మీరు ప్రభుత్వం ద్వారా కూడా రక్షణ కల్పించుకునే విధంగా ఇవన్నీ కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటారు. నమస్కారం. గుడివాడ నందమూరి అభిమానుల సంఘం సభ్యులు బొమ్మసాని సుధాకర్ ఆధ్వర్యంలో 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు బొమ్మసాని సుధాకర్ పేర్కొన్నారు. గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గుడివాడ నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కావూరి కృష్ణ, సెక్రటరీ షేక్ బాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో నందమూరి వంశానికి ప్రత్యేక స్థానం ఉందని, నందమూరి వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాప్తి చెందే విధంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆయనను ఆదర్శంగా తీసుకొని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు కొండ, సాయి, సుబ్బు, సుధీర్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఆర్పీలు కీలక భూమిక పోషిస్తారని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్పీలకు పంపించిన స్మార్ట్ ఫోన్లను చైర్మన్ యలవర్తి ఆర్పీలకు అందించారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు 100% మహిళలకు అందేలా ఆర్పీలు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కోరారు. పట్టణంలోని రిసోర్స్ పర్సన్లకు పురపాలక శాఖ సమకూర్చిన 48 ట్యాబ్లను పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి ఆర్పీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్పీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కోరారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పసుపు కుంకుమ పంపిణీ విజయవంతం అయ్యేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్, కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మహమ్మద్ అబు, పురపాలక సంఘ సీఎంఎం సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం మనం ఏదైనా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్పైనా ఉప్పైనా ఉండదున్నట్టు మొహోడం లేకుండా మాట్లాడేస్తాను. నేను ఎవరు ఏమన్నా అనుకున్నా నాకు అనవసరం, నేనేమనుకున్నానో చెప్తాను. కానీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు కానీ, ఈ రిసోర్స్ పర్సన్స్ కానీ, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కానీ, ఈ వ్యవస్థను మొత్తం ఒక ఘాట్లోకి వచ్చిందంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇంట్లో ఎవరో మనం కూడా అందరితో సమానంగా ఎలా ఉండగలం, మనం కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వస్తాయి, లీడింగ్ ఎలా చేయగలం, 10 మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయగలం, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం మనం అందించగలం అనేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని మీలో డెవలప్ చేయడానికి, మీరందరిలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డ్వాక్రా సంఘాలని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మళ్ళా ఈ రోజున మనకి ఎవరికి ఏ ఉద్దేశం ఉన్నా మన భారతీయ సంస్కృతి, ముఖ్యంగా ఆంధ్రుల సంస్కృతి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చైతన్యవంతమైనటువంటి కృష్ణా జిల్లా, ఎవరన్నా నమ్మో కృష్ణా జిల్లాలో చెప్తామంటారు, అంతటి చైతన్యవంతమైన కృష్ణా జిల్లా. ఆ కృష్ణా జిల్లాలో గుడివాడ, ఆ గుడివాడలో మీరు. కాబట్టి న్యాయం ధర్మం వైపు మనం నిలబడతాం అనేటువంటి ఇది ఎప్పుడూ ఉంది మనకి. కాబట్టి దీంట్లో పేర్లు అనవసరం. మనకి మంచి చేసిన వ్యక్తిని మనం గుర్తించి మనం చేయగలిగినంత వరకు సహాయం చేయడం, అది మన సంస్కృతి. ఆ సంస్కృతి సాంప్రదాయం అంటేనే ప్రపంచ దేశాల్లో గుర్తొచ్చేది భారతీయ స్త్రీ. భారతీయ స్త్రీలే సంస్కృతి సాంప్రదాయానికి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళినా సరే భారతీయ చెంగు కప్పుకున్న మహిళల్ని దాని మీద వేస్తారు, ఏ దేశంలో సరే. కాబట్టి మీరొక్కడో కూడా భారతీయ సంప్రదాయానికి ప్రతీకలు. కాబట్టి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరినీ చైతన్యవంతపరిచి
మంచి చేసినటువంటి వాళ్ళకి సహాయం చేసేటటువంటి కార్యక్రమం మీరందరూ కూడా తీసుకోమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు 10,000 రూపాయలు పశువు కుంకు కింద ఇస్తానని చెప్పి అది 4 తరాలుగా 3 సార్లుగా 4 సార్లుగా ఇవ్వలేకపోయిందండి. ఎవరైనా మీరు ఒకరు ఆలోచించండి. మీ ఆర్పీలు మన మెప్మా నుంచి మీరు ఇస్తున్న సహాయ సహకారాలు చాలా ఇదిగా ఉన్నాయి. మీ అందరికీ మనం చాలా చక్కగా చేసుకుంటున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు కూడా ఇన్సెంటివ్స్ రూపంలో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో మెప్మా నుంచి కాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే అంత ఇంకా బాగా సర్వీస్ బాగా చేయగలుగుతారనే ఉద్దేశంతో ముందుగా డిఎంఏ ఆఫీసు నుంచి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ డైరెక్టర్ గారు అయినటువంటి మన కన్నబాబు గారు మీ అందరికి కూడా ఎంతమంది ఉన్నారంటే 48 ట్యాబ్స్ పంపించడం జరిగింది. వాటి ద్వారా మనం ఒక 5గురికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా మన జీతాలు వచ్చిన దగ్గర నుంచి 3 నెలల ఏరియర్స్ ఉన్నాయి. ఆ 3 నెలల ఏరియర్స్ గురించి కూడా మన చైర్పర్సన్ గారు మన నాయకులు కొంతమంది మేము కూడా నిన్న స్టేడియంలో కూర్చొని మాకు జీతాలు రావటం లేదు మా వాళ్ళకనే విధంగా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసిన వెంటనే రేపు నిన్న సాయంకాలం ఆయన ఏం చెప్పారు, చిన్నతాతయ్య గారు ఎండి చిన్నతాతయ్య గారు, కమిషనర్ గారు మీరు ఇమీడియట్గా ట్యాబ్స్ ఇచ్చేసి వాటిలో నుంచి వర్క్ డన్ ఇమీడియట్గా అప్లోడ్ చేయించిన వెంటనే 2 గంటల్లో మీకు ఉన్నటువంటి ఏరియాస్ మొత్తం కూడా క్లియర్ చేస్తా అన్నారు. ఆ ఏరియాస్ అంతా కూడా రేపు సాయంత్రం కన్నా క్లియర్ అవ్వాలంటే ఇప్పుడు మీకు నాగో ఇచ్చిన ట్రైనింగ్ వల్ల లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ కమ్యూనిటీ ఈ హాలు వీడిపోయే ముందుగా మీ యొక్క వర్క్ డన్ కూడా అప్లోడ్ చేసినట్టయితే మీ జీతాలన్నీ కూడా క్లియర్ చేయండి. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ పేర్కొన్నారు. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మున్సిపల్ ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికాంత్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల చేతికి నగదు ఇవ్వకుండా చెక్కులు ఇస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ వస్తే చెక్కులు మారడానికి నెలలు పడుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియచేసేందుకు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను నమ్మం బాబు నిర్వహిస్తున్నామని రవికాంత్ అన్నారు. ఏదైతే పసుపు కుంకుమ అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో 10,000 రూపాయలు మరి డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఇస్తానని ఏదైతే చెప్పాడో అది 3 దఫాలుగా 3 చెక్కులుగా ఇస్తానని చెప్పాడంటే 10,000కు 3 చెక్కులు అంటే ఎంత అవుద్దండి? అంటే ఒక చెక్ ఇచ్చి ఒక 2,500 రూపాయలు చెక్ ఇచ్చి మరి ఒక 3 ఉన్నటువంటి ఆ 3 ఆ 2 చెక్కులు కూడా అంటే 3 దఫాలుగా అంటే 3 నెలల్లో ఇస్తామని చెప్తారు. 3 నెలలు అంటే ఈ నెల 7వ తారీఖున ఎలక్షన్ కూడా వస్తుంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది. ఇది నేను చెప్పడమే కాదు, నూతన మున్సిపల్ భవనంలో మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. కౌన్సిల్ మీటింగ్లో 7వ తారీఖున ఎలక్షన్ కూడా వస్తే ఈ 2 చెక్కులు ఎట్ట పాస్ చేస్తారు? ఎలక్షన్ కోడ్లో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఇదంతా ప్రజలను మోసం చేయటాకే. అంటే ఈ 1 చెక్కు మీకు ఇచ్చి ఈ 2 చెక్కులు రావాలంటే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు కొట్టేస్తే మీకు ఆ డబ్బులు వస్తాయని నమ్మిస్తారా? హౌస్ ఫర్ ఆల్ అట్లాగే హౌస్ ఫర్ ఆల్లో ఏమన్నా రోడ్లు డ్రైన్లు అయినాయా? హౌస్ ఫర్ ఆల్లో పెద్ద మోసం. మొన్న 2వ విడత అని చెప్పి 5,000 చిల్లరు మళ్ళీ పంపించి ఆర్పీలతో మాకు పంపించి మళ్ళీ క్యాన్సిల్ చేశారు వర్షం వచ్చిందని. దానికి డ్రైన్ లేవు, రోడ్లు లేవు, హౌస్ ఫర్ ఆల్కి ఎక్కడ ఉన్నటువంటి ఇది లేవు. మళ్ళీ మీరు చెప్పేది ఏంటి? మీరు మళ్ళీ అలాంటి 3 ఇన్స్టాల్మెంట్లు 4 ఇన్స్టాల్మెంట్లు కట్టాలా? 3-4 ఇన్స్టాల్మెంట్లు కడితే కానీ వాళ్ళ ఇల్లు పేరు మీద అలాట్మెంట్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదే గుడివాడలో ప్రజా సంకల్ప యాత్రకు వచ్చిన రోజు గుడివాడ నియోజకవర్గంలో ఇది స్పెషల్గా తీసుకోండి, గుడివాడ నియోజకవర్గంలో చెప్పారు. ఏం చెప్పారు? హౌస్ ఫర్ ఆల్ కింద ఏ అయితే ఇల్లు కడుతున్నారో నా అక్కమ్మ చెల్లెళ్ళు పేరు మీద అవ్వల పేరు మీద ఏదైతే హౌస్ ఫర్ ఆల్ మీద స్కీమ్స్ పెట్టి నెల మిమ్మల్ని కట్టమంటున్నారో అద్దెలాగా అవన్నీ రద్దు చేస్తాం. రూపాయి కట్టాల్సిన పని లేదు. అక్క చెల్లెళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మీరు అమ్ముకునే విధంగా కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుడివాడలో జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో చెప్పారు. మరి అదేవిధంగా మీరు ఎవరు కూడా రూపాయి కట్టాల్సిన పని లేదు, ఎవరు కూడా కట్టమాకండమ్మా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తక్షణమే మీ యొక్క హౌస్ ఫర్ ఆల్ కింద సంబంధించినటువంటి ప్రతి ఇల్లును కూడా ఆయనే పెద్దన్నగా తీసుకుని మీ అందరిది రుణమాఫీ చేసి మొత్తం అసలు మీరు కట్టాల్సిన పని లేదు, మీ ఇంట్లోకి మీరు వెళ్ళడమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రేపొద్దున జరిగే పసుపు కుంకుమకి ఎవరు కూడా వెళ్ళాల్సినంత అవసరం లేదు.
వాళ్ళు ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి, చెక్కులకు ఫోజులు ఇవ్వటానికి తెలుగుదేశం నాయకులు ఏమైనా చేసుకుంటారు. మీ అందరికీ కూడా నూతన మున్సిపల్ భవనంలో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లోకి వెళ్ళి చెక్కులు తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుల్జార్ మసీదు షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన నిర్వహించిన రావి, యలవర్తి, పిన్నమనేని బాబ్జీలు. మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం పాటుపడుతుందంటూ వెల్లడి. ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వామపక్ష నాయకులు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే వరకు పోరాడతామంటూ వెల్లడి. ఆర్టీసీ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఆర్టీసీ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు. గుడివాడ ఆర్టీసీ డిపో వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.